మ్యూజిక్‌లో కీరవాణి గారు ఎంత మనకి బాగా తెలుసో, ఇన్‌ఫ్లుయెన్సర్‌లో అలాగే యాక్టర్స్‌గా ఈ వాణి గారు అంత బాగా తెలుసనమాట. హాయ్ అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. ఐ యామ్ డూయింగ్ గుడ్. ఓకే. ఇంట్రడక్షన్ బాగుందా? ఆఫ్ కోర్స్ ఫన్నీగా ఉంది. ఓకే. ఏంటి ఎప్పుడు ఈ ఐడియా ఎప్పుడొచ్చింది? యాక్టింగ్ మోడల్ లైక్ 2018 నుంచి. సో ఐ వాస్ ఇన్ స్కూల్. సో 10th క్లాస్లో ఉండే. సో అప్పుడు అనుకున్నా సరే ఏదో జనాలతోటి మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, ఏదో ఇన్ఫ్లుయెన్సింగ్ యాక్టింగ్ లాగా చేయాలి. సో అప్పుడు 2020లో స్టార్ట్ చేశాను. ఏంటి 10th క్లాస్ చదువుతూ ఐడియా వచ్చిందా? అవును. అబ్బా, నాకు అసూయగా ఉంది. సూపర్. ఐడియా చాలా బాగుంది. ఇంతవరకు తీసుకొచ్చింది మిమ్మల్ని. సో ఆఫ్ కోర్స్ లైక్ నేను యాక్చువల్లీ ఐమ్ ఫ్రమ్ ఢిల్లీ అమ్మాయి. కానీ బై గాడ్స్ గ్రేస్ కన్నడ ఇండస్ట్రీలో, తెలుగులో, తమిళ్లో, మలయాళంలో ఐఎమ్ వర్కింగ్ మూవీస్. పాన్ ఇండియా? No, not like that. It was just by God's grace. And also, ఒక ఒడియా ఫిల్మ్ అండ్ హిందీ ఫిల్మ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఐఎమ్ షూటింగ్ అ మరాఠీ ఫిల్మ్ ఆల్సో, మన్ ప్లీజ్ వే. సో యా, ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ రియలీ గ్లాడ్. ఓకే. లైఫ్లో గోల్ ఉంటుంది కదా, ఏంటి మీ గోల్ ఏంటి? యాక్చువల్లీ నా లైఫ్లో గోల్ ఏంటంటే, సిన్స్ ఐ హెయిల్ ఫ్రమ్ అగ్రవాల్ ఫ్యామిలీ. సో అగ్రవాల్ ఉన్నప్పుడే కొంచెం బిజినెస్ మైండ్ ఉంటుంది కదా. సో ఐ రియలీ వాంట్ టు స్టార్ట్ ఓన్ బిజినెస్. సో యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్, బట్ యా, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు బిజినెస్ కంప్లీట్లీ. నాకు ఒకటి తెలిసింది, మీకు అంటే ఒక ఏదో ఏలాలి, గట్టిగా చెయ్యాలి అని ఉంది, అంతేనా? అంటే ఈ 50,000 లక్ష మనకు కాదు, మనమే జాబ్ ఇచ్చి కోట్లు సంపాదించాలి. ఐడియా అంతే కదా? ఎప్పుడైనా అంతే. ఒకళ్ళు ఎదగాలంటే ఒకళ్ళ దగ్గర జాబ్ చేయకూడదు. వీడు 10 మంది జాబ్ ఇస్తే అప్పుడు యా. ఓకే. ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది మరి? ప్రొడక్షన్ హౌస్ కోసం ఐడియా ఏమీ రాలేదు. బట్ యా, బిజినెస్ కోసం బికాస్ మా డాడీ మమ్మీ ఏంటంటే ఎప్పుడో బిజినెస్ చేయాలి, యాక్టింగ్ మోడలింగ్ ఎందుకు. సో అప్పుడు అనుకున్నా యాక్టింగ్ ఈజ్ లైక్ పిచ్చి, ఇష్టం, మోడలింగ్ పిచ్చి ఇష్టం. సో ఐ వాస్ లైక్ బిజినెస్ ఆఫ్ కోర్స్ చేయాలి, బికాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ పైకి రావాలి కదా. ఎప్పుడు 5,000, 10,000, 50,000 వాళ్ళకి మీతో లైఫ్ నడవదు. సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ స్టార్టింగ్ మై ఓన్ బిజినెస్ వెరీ సూన్. అది ఈ ఐడియా 2 years ముందు వచ్చింది. షూట్ మలయాళం ఫిల్మ్ షూట్ చేసినప్పుడు వచ్చింది. దట్ షుడ్ బి హ్యావింగ్ మై ఓన్ బిజినెస్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ లైఫ్. సూపర్ సూపర్. అంటే అలరించడమే కాకుండా బిజినెస్ కూడా సూపర్ ఐడియా. ఫ్యూచర్లో అంటే ఏమన్నా ఎవరి ఫేవరెట్ హీరో కానీ? నా ఫేవరెట్ హీరో లైక్ ఇట్స్ పవన్ కళ్యాణ్ గారు. ఏదో ఒక్కసారి అది అబ్బా కాదు. మరి హరిహర వీరమల్లు రిలీజ్ అవబోతున్నది 2-3 రోజులు. నిన్న రేపేమో. ఎలా అనిపించింది ట్రైలర్? చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ బాగుంటుంది అంటే ఏదైనా బాగుంటుంది. డైలాగ్స్, యాక్షన్, డాన్స్, అన్నీ సూపర్ కదా. సో అలా ఒక డైలాగ్ ప్లీజ్. నాకు తెలుగు రాదండి, జనాలు నవ్వుతారు. డైలాగ్స్ एक्चुअली बहुत लेट हो रहा है, जाती हूँ बिकॉज कुछ लोगों को इंटरव्यूज देना है ना. तो मैं चलूँ? नहीं चलेंगे, देखोगे. देख रही हूँ. ఓకే. ఈ కాదు, బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? ఆఫ్ కోర్స్ ఐ లవ్ ఇట్. యాక్చువల్లీ ఇంట్లో గొడవ చేసేది బోర్ అయిపోయాను. సో బిగ్ బాస్ కి పోయి గొడవ చేయాలని ఉంది. అవునా? మరి బిగ్ బాస్ 9లో ఒకవేళ అవకాశం వస్తే వెళ్తారా? ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ ఐ థింక్ 2 weeks బ్యాక్ నా ఆడిషన్ ఇంట్రో వీడియో బిగ్ బాస్ కి పంపించాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. వావ్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. కంపల్సరీ మీకు గెలుస్తారు 90%. ఎందుకంటే లేదు అంటే మీకు అర్థమైపోతుంది మీ డ్రీమ్ చాలా బిగ్ కాబట్టి, అలాంటి బిగ్ దాంట్లో వెళ్తే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుద్దని నా అభిప్రాయం. ఓకే. ఆ బిగ్ బాస్ మీకు ఏదంటే బాగా ఇష్టం? యాక్చువల్లీ బిగ్ బాస్ ఏంటంటే ద బెస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ బిగ్ బాస్ ఇస్ ఐ థింక్ ఇట్స్ మచ్ పబ్లిసిటీ. జనాలు మమ్మల్ని గుర్తుపెడతారు. దే విల్ రెస్పెక్ట్ అస్. బికాస్ ఏదైనా ఆర్టిస్ట్కి ఎవరికైనా లైక్ వీ షుడ్ మనం పైకి ఎదగాలి. సో ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ గివ్స్ యూ దాట్ ప్లాట్ఫామ్. అక్కడ మనం చాలా మందితో మాట్లాడచ్చు, చాలా మంది మమ్మల్ని చూస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. సో వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ బిగినర్, ఫర్ ఎనీ డ్రీమర్. ఎవరిదైతే డ్రీమ్ ఉంటుంది కదా, సో ఓకే ఐ షుడ్ బి సంథింగ్. సో యా, దట్స్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ గొడవ, ఇది చిన్న ఫైట్స్, క్లాషెస్, యా అది ఉంటాయి. బట్ దట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. సో వీ షుడ్ టేక్ ఇట్ ఈజీ అండ్ వీ షుడ్ టేక్ ఇట్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్. నాకు మాట్లాడే స్వభావం బాగుంది, ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది. అలాగే మీకు అంటే అన్ని డైలాగ్స్ ఫ్యాను. ఇంకా నాకు తెలిసి బిగ్ బాస్ చూడబోతున్నాం. మీట్ అవుదాం బిగ్ బాస్ తర్వాత. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 7 MM. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.